ఇటీవల రీల్స్ షార్ట్స్ లో ప్రభాస్ ఆ మధ్య నటించిన రాధేశ్యామ్ బిట్స్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ లుక్, డైలాగ్ లో ఆ మాడ్యులేషన్ అన్ని డిఫరెంట్. కథాగమనం, ప్రెజెంటేషన్, గ్రాండియర్ అంతా ఓ డిఫరెంట్ మూవీ. రాధేశ్యామ్ సినిమాలో బోల్డ్ అని మైనస్లు ఉన్నాయి, కానీ ఓ స్టార్ హీరో ఓ ప్రయోగం చేసి డిజాస్టర్ గురైతే ఇక ఎవరు అలాంటి ప్రయోగాలు చేయరు. అసలు డిఫరెంట్ కథలు, కథనాలు ఎందుకు? ఎంచక్క 4 వెగటు స్టెప్పులు, బీభత్సమైన యాక్షన్ సీన్లు, ఇలాంటి వాటితో ఏ పుష్పరాజునో జనం మీదకి వదిలేస్తే పోలా వందలు వేల కోట్లు సంపాదించి పెడుతుందా మూవీ. అవును, స్టార్ హీరోలు అనివార్యంగా ఇలాంటి పిచ్చి సినిమాల వైపు నెట్టబడుతున్నారేమో అనిపిస్తుంది కాసేపు. రాధేశ్యామ్ సినిమా గురించి మరొకసారి మననం చేసుకుందాం. ఈ కథలో ప్రధానమైన చర్చ డెస్టినీ, అంటే విధి రాత. దాన్నెవడూ తప్పించలేడు అనే జనాభిప్రాయానికి భిన్నంగా మనిషి బతుకు చేతుల్లో కాదు చేతల్లో ఉంటుందనే విషయం చెప్పడానికి దర్శకుడు విఫల యత్నం చేశాడు. అది శుద్ధ తప్పు. చేతల్లో ఏముంది, చేతుల్లోనే విధిరాత ఉంది అంతా. అందుకే ఆ సినిమాలో టైటానిక్ లాగే సినిమా కూడా మునిగిపోయింది. బేసిక్ గా చెప్పాలంటే స్టోరీ లైన్ లో యాంటీ సెంటిమెంట్ ఉంది. జ్యోతిష్యం 99% సైన్స్ కావచ్చు గాక, కానీ ఆ 1% విధిరాత నుంచి తప్పించుకుంటారు. వాళ్లే చరిత్ర సృష్టిస్తారు అంటూ ఓ శుష్క మిథ్యావాదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించి చివరకు తను ఏం చెప్తున్నాడో తనకే అర్థం కాక తను అంతులేని ఓ గందరగోళం వైపు సునామీలో కొట్టుకుపోయాడు. ప్రేక్షకులను కూడా ఆ ఉప్పు నీటి ఉప్పెన్లో ముంచేశాడు దర్శకుడు. చేతులు కాలాక దర్శకుడికి అర్థమైంది డెస్టినీ ఈజ్ డెస్టినీ అని. లేకపోతే ఒక్కసారి పోల్చి చూడండి, అనేక అసహజమైన తర్కరాహిత్యపు సీన్లు ఒక్క చోట కుట్టేయబడి అసాధారణ హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ RRR వందల కోట్లను దండుకుంది. చాలా సీన్లలో లాజిక్ లేదు, అయినా బంపర్ హిట్. హీరోయిన్ లేనట్టే లెక్క, కామెడీ లేదు, బలమైన కథ లేదు, అదరగొట్టే సంగీతం లేదు, అయితేనే దున్నేసింది. బట్ అంతే ఖర్చు. రాధేశ్యామ్ మాత్రం బొక్కబోర్లా పడింది. దేశంలో ఇప్పటి వరకు ఇంత డిజాస్టర్ మరొకటి లేదనే పేరు సంపాదించుకుంది. ఇందులోనూ ఓ పాన్ ఇండియా హీరో ఉన్నాడు, పాపులర్ హీరోయిన్ ఉంది. హిందీ మార్కెట్ కోసం అందులో అలియా ఉంటే ఇందులో భాగ్యశ్రీ ఉంది. పెద్ద బ్యానర్లు, వరల్డ్ మార్కెట్, కానీ ఫలితాలు వేర్వేరు. సో డైరెక్టర్ రాధాకృష్ణ భవిష్యత్తు మన చేతల్లో కాదు, చేతి గీతల్లోనే ఉంది, రాయబడిన రాతల్లోనే ఉంది. నిజంగా ఒక బాహుబలి, ఒక సాహో పాన్ ఇండియా హీరో స్టేటస్, చేతిలో వందల వేల కోట్ల కొత్త భారీ ప్రాజెక్టులు. కానీ ఈ సినిమాను ఎందుకు అంగీకరించాడు ప్రభాస్? ఏ మూల్యానికి? తన స్టార్డమ్ కు పూర్తి కాంట్రాస్ట్ సినిమా కథను ఎందుకు ఎంచుకున్నాడు? ఆకాశం నుంచి ఓ అసాధారణ కథానాయకుడి పాత్రకు దిగి రావాలనుకున్నాడా? ఆ వైవిధ్యంలో ప్రేక్షకుడు కొత్తదనాన్ని ఫీల్ అవుతాడని భావించాడా? మూర్ఖమా, ప్రయోగమా, సాహసమా, వ్యవహార జ్ఞానం లేకపోవడమా? కానీ ఒక్కటి నిజం, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి వేసిన ఓ కమర్షియల్ బాటలో సాఫీగా వెళ్లిపోయారు. వాళ్ళ ఇమేజీ, స్టార్డమ్ కు మరింత హైప్, రిస్క్ లేదు. కానీ ప్రభాస్ చేసింది రిస్కీ టాస్క్. రొటీన్ ఇండియా ఫార్ములా సినిమాలో ఉన్నట్టుగా మితిమీరిన అసహజమైన హీరోయిజం స్టంట్లు లేవు, ఐటమ్ సాంగులు లేవు, వెకిలి వెగటు డైలాగులు లేవు, తుపాకులు, బుల్లెట్లు, డిష్యంలు అస్సలే లేవు. ఎక్కడ భూతద్దం పెట్టి వెతికినా అశ్లీలం జాడ కనిపించదు. వర్తమాన వ్యవహారిక వ్యాపార కోణంలో చెప్పాలంటే ప్రభాస్ కు ఇది చాలా రిస్కీ ప్రాజెక్ట్. రాధేశ్యామ్ ఫెయిల్యూర్ ఓ దుష్ఫలితాన్ని మోసుకొచ్చింది. ఇప్పటికీ సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లను మించి సుప్రీం హీరోయిజం లో బతుకుతున్న మన హీరోలు ఇక సాధారణ పాత్రల్ని, భిన్నమైన కథల్ని అంగీకరించరు, సాహసం చేయరు. చేతులు కాలిన ప్రభాస్ పరిస్థితి చూశాక ఇక అలాంటి ప్రయోగాలు, సాహసాలు ఎవరు చేస్తారు చెప్పండి? అలాగని ఈ సినిమా బాగుందని చెప్పడం లేదు. కృష్ణరాజ్ పాత్ర ఓ పెద్ద తప్పు. పూజా హెగ్డే రాంగ్ చాయిస్. సినిమా ఫెయిల్యూర్ లో 50% కారణం ఆమెకు ఇచ్చిన వాయిస్ ఓవర్. పరమ కృతకంగా ఉంది, ఏదో హిందీ సినిమాకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ అన్నట్టుగా ఉంది. క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ మరీ నాసిరకం. అంత ఖర్చు పెట్టి ఆ అవుట్పుట్ ఏమిటో వాళ్ళకే తెలియాలి. పాటలు మరీ భావ కవిత్వంలా, మార్మిక గీతంలా ఎవరికి అర్థం కాకుండా ఉన్నాయి. మెలోడియస్ ట్యూన్లు ఉన్నంత మాత్రాన సరిపోదు కదా. కథలో లాజిక్ రాహిత్యం సరే. మురళీ శర్మకు స్కోప్ లేదు. ఎయిర్టెల్ పిల్ల శశాచత్రిని తీసుకున్నారు, కానీ ఓ సైడ్ క్యారెక్టర్ కన్నా తక్కువ. భాగ్యశ్రీ కూడా అంతే. ప్రభాస్, పూజ కెమిస్ట్రీ కూడా పండలేదు. కానీ ఏ మాట కా మాట, కొన్ని చోట్ల మాత్రం గ్రాండియర్ సినిమాటోగ్రఫీ, లొకేషన్లు, సెట్లు కళ్ళప్పిగించి చూసేలా ఉన్నాయి. సో రెండు భారీ, అత్యంత భారీ సినిమాలే. రెండు కథలు తర్కరాహిత్యాలే. రెండిట్లోనూ పాపులర్ స్టార్లే. రెండు పాన్ ఇండియా మూవీలే. కానీ రిజల్ట్ వేర్వేరు. ఒకటి బాటం అయితే ఇంకొకటి స్కై. దాన్నే డెస్టినీ అంటారేమో. జ్యోతిష్యం వంటి సబ్జెక్టులోకి, ఫిలాసఫికల్ చర్చలోకి కథను తీసుకెళ్లాలి అనుకుంటే అది ఇలా మాత్రం కాదేమో. జస్ట్ దాన్ని ఓ నేపథ్యంగా వాడుకున్నాం, కానీ మా ప్రధాన కథ ఓ లవ్ స్టోరీ మాత్రమే అంటారా? ఏమో, అది కన్విన్సింగ్ గా అనిపిస్తలేదు. సినిమా తీసేటప్పుడు తామేం తీస్తున్నామో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. రైలు, జ్యోతిష్యం, యాక్సిడెంట్ గతంలో కొన్ని సినిమాల్లో ఉన్నవే. ఇక్కడ ప్రభాస్ ఓ అమ్మాయి చేయి చూస్తాడు, ఆర్చరీ వద్దు, ఎడ్యుకేషన్ బెటర్ అంటాడు. కానీ రైల్లో ప్యాసింజర్లు ఒక్కసారిగా చేతులు చాపి మా జాతకం కూడా చెప్పండి అంటారు. నా స్టేషన్ వచ్చిందంటూ ప్రభాస్ తప్పించుకుని దిగిపోతాడు. కానీ వెంటనే వాళ్ళ చేతుల్లో రేఖలన్నీ ఒకే టైంలో మరణాన్ని సూచిస్తున్నాయి అంటాడు. ఎలా? తను అసలు వాళ్ళ చేతుల్ని చూడలేదు కదా. ఇలాంటి సీన్లు చాలానే ఉన్నాయి మూవీలో. ఏ మాట కా మాట. నేను శాస్త్రం చెబితే శాసనమే అని ఫీల్ అయ్యే
హీరో, 100% ప్రొడక్షన్ సక్సెస్ రేటు ఉన్న హీరో, తన విశ్వాసాన్ని బద్దలు కొడుతూ ఆ రైలు ప్రమాదంలో బతికి చేయి పోగొట్టుకున్న అమ్మాయి హీరోకు కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఆ సీన్ చిత్రీకరణ, ఆ ప్రశ్నలు, ఆ సీన్ బాగా వచ్చింది. ఆ అమ్మాయి అదే ఆర్చరీలో సాధన చేసి పారా ఒలింపిక్స్ లో విజేతగా నిలుస్తుంది. దర్శకుడు జస్ట్ ఎండ్ టైటిల్ సమయంలో ఒక్క ఫోటోలో ఆ విషయాన్ని చెప్పాడు. నిజానికి అవే ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యేవి. అవే ఈ దర్శకుడు నిర్లక్ష్యంగా వదిలేసినవి. హస్త సాముద్రికానికి జ్యోతిష్యంలో అంత పెద్ద ప్రాముఖ్యత ఉందా? ఇది ఓ చిక్కు ప్రశ్న. పైగా చేతిరేఖలు రేఖామాత్రంగా జాతకాన్ని చెబుతాయేమో గానీ మరి వృత్తి, పుట్టిన సంవత్సరం వంటి వివరాలు చెప్తాయా? ఏ రోగంతో మరణించాడో కూడా చెప్తాయా? ఏమిటో ఈ సినిమా మరీను. హీరో ప్రిడిక్షన్ అబద్ధం అని నిరూపించడానికి హీరోయిన్ ఆత్మహత్యకు ప్రయత్నించడం ఏమిటో, విధిరాతను పట్టుకోలేకపోవడం జ్యోతిష్య వైఫల్యం అవుతుంది. అంతే తప్ప విధిరాతను తప్పించుకున్నట్టు కాదు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో ఎంచక్క ఏ పుష్ప వంటి సినిమాలో తీసుకోక నీకెందుకు ఈ ప్రయోగాలు ప్రభాస్? ప్రేక్షకులకు అవే కావాలి. అదే డబ్బులు కురిపిస్తుంది. అవే స్టార్డమ్ ను పదిలంగా కాపాడుతాయి. లేదంటే ఓ సాదా సీదా డిష్యూ సినిమా తీసి వదిలేస్తే పోలే. మరి ఇటలీ దాకా ఇంత ఖర్చుతో తీసుకుపోయి మరి ఆ పూజా హెగ్డే కు మమ్మల్ని బలిపెడతావా?